ఆంధ్రప్రదేశ్ కన్నా ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు నుంచి ఉన్న ప్రభుత్వం అయితే చాలా దీనంగా తయారైపోయింది. నెక్స్ట్ 2024లో కొత్త ప్రభుత్వం కొరకు కొత్త సంవత్సరం కొత్త సంక్రాంతికి కొత్త ప్రభుత్వం అధికారులకు వస్తుంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారికి సెలవు ఇచ్చినట్టే అక్కడ చంద్రబాబు గారికి కూడా సెలవు ఇస్తారని చెప్పేసి అనేవాళ్ళు మాటలు మస్తు మాట్లాడతారు. వాళ్ళది ఏమని చెప్పు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడే వస్తుంది. అది కామన్ కదా, కామన్ పీపుల్. అది వైసీపీ అంతా సరిగ్గా చేయలేదంటారా? 100% చేసి వాళ్ళు ఎందుకు ఉంటుంది. హైదరాబాద్కి ఎందుకు వస్తారు బతుకుదూరు కొరకు? హైదరాబాద్కి వచ్చి అవసరం లేదు కదా, వాళ్ళు బాగా చేస్తే అక్కడనే ఉంటారు వాళ్ళు. అది కామన్. అది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబుతో కలిసి పనిచేస్తే భవిష్యత్తులో బాగుంటుంది. ఈసారి ఏమైనా ఆశించదగ్గ ఫలితాలు వస్తాయంటారా? ఆశించదగ్గ అంటే రావాలి, వస్తేనే బాగుంటుంది. ఇద్దరు కమాండ్ కదా, వస్తేనే బాగుంటుంది. వాళ్ళని పైకి తీసుకురావాలని ఉన్నదా లేదా? ఎప్పటికీ అభివృద్ధి అంటే అభివృద్ధి కాకపోతే రేపు జరుగుతుంది కదా. అభివృద్ధి అనేది ఏం లేదు. కాకపోతే మనిషి ప్రజలకి అభివృద్ధి కంటే పథకాలు ఇంపార్టెంట్ అంటారా? పథకాలు 100% ఇంపార్టెంట్. ఆ పథకాలు వచ్చేది ఎవరికి ఓసీలకు రావట్లేదు, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళకి రావట్లేదు. అంతా వెనకబడ్డ తరగతుల వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి రావటం కరెక్టు. వాళ్ళు ఈరోజు చూడండి, వాళ్ళకి ఎన్ని పథకాలు వచ్చినాయి. వాళ్ళకి టీడీపీ జనసేన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా టీడీపీ జనసేన అనేది అసలు వేస్ట్. అది అనవసరం. సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 175 సీట్స్ ఉన్నాయి. 175 సీట్స్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ గారికి ఇప్పుడు గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే పెంచి వస్తుందా, తగ్గుతుందా, ఎలా ఉంటుంది? కొద్దిగా తగ్గుతుందా? కొద్దిగానే తగ్గుతుంది. ఎందుకంటే 2 పార్టీలు కలిసాయి కదా, కొద్దిగా తగ్గుతుంది. కానీ మళ్ళీ రావటం ఆయన పక్క జగన్ గారు రెండోసారి సీఎం 100% పక్క. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఎవరు ఏం చేయలేరు. కనీసం 130 సీట్లతో వైసీపీ మాత్రం 2024లో అధికారం చేపడుతుంది. సో మేము కలిసి కనుక వస్తే వైఎస్ఆర్సీపీని ఓడిస్తామని చెప్తున్నారు కదా. చెప్తున్నారు, అది మాత్రం వాళ్ళకి సాధ్యం కాదు. సరైన లీడర్ లేడు. అంటే వాళ్ళకి స్టాండ్ తీసుకునే అంత క్యాపబిలిటీ లేదంటారా? లేదు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆఫర్స్ ఇస్తున్నారు. మార్చాల్సిందే. ఇప్పుడు ఎమ్మెల్యేలకు రిపోర్ట్ తప్పు వచ్చినప్పుడు మార్చాల్సిందే. పార్టీ ముఖ్యం, గవర్నమెంట్ ముఖ్యం. కావున తప్పకుండా మార్చాల్సిన అభ్యర్థులు మార్చాల్సిందే. గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. ఇది మాత్రం 100% చూడు. సో వైసీపీకి కొంతమంది మంత్రులు అంటే బూతులు మాట్లాడే మంత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళ సైడ్ అవతల స్థాయికి తగినట్టు విమర్శ చేస్తే మార్చాల్సిందే, బూతులు తిట్టాల్సిందే. అది మాత్రం కన్ఫామ్. అటువైపు ఏం క్యాండిడేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? క్యాండిడేట్గా 50-50 మనకి తెలియదు. అది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. కాకపోతే వన్స్ ఇతను ఎలా రూలింగ్ చేస్తాడు అని చూడాలనుకుంటే మాత్రం సీఎం క్యాండిడేట్గా ఒకసారి అపాయింట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఫైనల్ క్వశ్చన్ అంటే 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రలో. గెస్ట్ చేయండి, జస్ట్ మీ ఎక్స్పెక్టేషన్స్. వైసీపీకి ఎంత వస్తుంది, టీడీపీ జనసేనకి ఎంత వస్తుంది 175 సీట్స్లో? తెలీదా? పర్సంటేజ్ పరంగా చెప్పండి. 60-40, 70-30 అలా 50-50 వస్తే మరి అది ఎట్లా గవర్నమెంట్ పర్ఫార్మ్ చేస్తుంది? వైఎస్ఆర్సీపీ అంటే అంతే ఉంది పవర్ఫుల్గా, వీళ్ళది అంతే పవర్ఫుల్గా ఉంది. సో చెప్పలేము. అది 50-50 అంటే మరి హంగ్ వచ్చేస్తుంది కదా, మొత్తం సమానంగా వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లాగా కొన్ని సీట్స్ అటు అవ్వచ్చు, కొన్ని సీట్స్ ఇటు అవ్వచ్చు కదా. అట్లా అంటారా? ఏ పార్టీ ఫామ్ చేస్తుంది ఫైనల్గా? అంటే ఏ గవర్నమెంట్ వస్తుందని మీరు బలంగా అనుకుంటున్నారు నెక్స్ట్ టీడీపీ? థ్యాంక్ యూ. లేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుంది అంటారు? 100% మారుద్ది. థ్యాంక్ యూ.